ప్రభునామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకే స్తోత్రములు, వందనాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇక్కడ నిలబడుచుండగా ప్రభా, నీవు నా చేత ఏమి మాట్లాడించాలనుకున్నా, ఏమి పలికించాలనుకున్నా అవి పలికించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినుచున్న వారిని, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని దాని ద్వారా ప్రభా మేము రక్షణ పొందే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 1 కొరింథీ 1:29 చూద్దామండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతుడైన వెర్రివారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవనికైనను వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడండి? ఈ లోకంలో వెర్రివారిని, జ్ఞానము లేని వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. ఏక శరీరము దేవుని ఎదుట అతిశయపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని మాత్రమే ఎన్నుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరిని? ఎన్నిక లేని, ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉంటాడు. ఎందువలనంటే వారి వలన వారిని ఎవరైనా ఒకవేళ దేవుని సేవ చేస్తున్నారనుకో, వారిని చాలామంది కూడా సిగ్గుపరుస్తూ ఉంటారు, వారిని హేళన చేస్తూ ఉంటారు. కానీ వారిని ఎన్నుకోవడానికి దేవుడు మాత్రమే కదా ఏర్పరచుకుని ఉన్నాడు. పేతురు ఎలాంటి వాడు? చేపలు పట్టే జాలరి. అయినను సరే దేవుడు ఎన్నుకోలేదా? అలాంటి వారిని మాత్రమే ఎన్నుకుంటానని చెప్పుచున్నాడు. ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిశ్రయలను, ధర్మశాస్త్రములు ఆరితేరిన వారిని 12 సంవత్సరముల వయసులో నుండి వారు తోరాను బాగా అభ్యాసం చేసిన వారును వాళ్ళందరి ఎదుట జాలరి అయిన పేతురుని నిలబెట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి ప్రవచనములు ఎత్తి పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా ఏమనుకుని ఉన్నారు? విద్య లేని పామరుడైన పేతురికి ఇంత జ్ఞానం ఎలా వచ్చినదని వారే ఆలోచన చేసుకుని ఉన్నారు. దావీదు యెష్షయి కుమారుడే. తన 3 కుమారులు కూడా, అన్నలు కూడా ఆర్మీలో పనిచేస్తున్నారు కదా. వాళ్ళు దావీదు కంటే ఎత్తైన వారు, బలమైన వారు. అలాగే రాజైన సౌలు కూడా ఎత్తైన వాడు. దావీదు గొర్రెల కాపరి కదా అని వాళ్ళలో వాళ్ళు పరిశ్రయలు, శాస్త్రులను కూడా సనుగుకుని ఏం చేస్తున్నారు? కానీ ఫిలిష్తీయుడైన గొలియాతుతో యుద్ధానికి సిద్ధపడి గెలిచిన వాడు వీళ్ళందరూ కూడా అని ఒకరిలో ఆనుకుని చుంటున్నారు, భయపడుతున్నారు. దావీదు ఏం చేశాడు? వడిసెలు తీసుకుని దేవుని శక్తితో యుద్ధము చేశాడు. కానీ ఎవరు గెలిచారు? దావీదే గెలిచాడు కదా. అలాగే వెళ్ళి గొలియాతును కూడా సునాయాసముగా జయించి వచ్చాడు. అలాగే మనం ఎవరిని ఎన్నుకుంటాడు? జ్ఞానము లేని వారిని ఎన్నుకుంటానని చెప్పుచున్నాడు. మనము జ్ఞానము లేని వారిని ఏం చేస్తాం? చులకనగా చూస్తూ ఉంటాం. కానీ దేవుడైతే జ్ఞానము లేని వారిని ఎన్నుకుని జ్ఞానం కలిగిన వారిని విడిచిపెట్టాడు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వారు ఎలాగైనా జీవిస్తారు లోకంలో. జ్ఞానం లేని వారైతే జీవించడానికి ఒకవేళ వాళ్ళు జీవించినప్పుడు మనం ఏం చేస్తాము? వారిని హేళన చేస్తూ ఉంటాము, వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు. పామరులైన వారిని దేవుడు ఎన్నుకుంటానని చెప్పుచున్నాడు. దేవుని సేవ చేయటానికి పామరుని
పామరులైన వారిని ఎన్నుకుంటానని చెప్పుచున్నాడు. దేవుని సేవ చేయాలంటే మనము నేను సేవ చేయాలి అని అనుకున్నంతనే అది జరిగిపోదు. దేవుడు ఎన్నుకుంటేనే మాత్రమే జరుగుతుంది. ఒకవేళ దేవుని ఎదుట మనము కాదోకూడదని మనం చేసినాను కూడా అది మన వల్ల అవ్వదు. అది దేవుని చిత్త ప్రకారము మాత్రమే అవుతుంది. మనం ఎన్నో ఆశలతో ఎన్నో ఉంటాయి. రోజు బైబిల్ చదువుకుంటాం, లేచి ప్రార్థన చేసుకుంటాం, దేవుని సన్నిధికి కానుకలు ఇస్తాము. అయినా సరే మనకు అది రక్షణ కలిగిస్తుంది అంటారా? కాదు కదా. నిజమైన రక్షణ ఎలాగ యేసుక్రీస్తుని తెలుసుకోవడమే. నిజమైన రక్షణ అనేది యేసుక్రీస్తు దగ్గర మాత్రమే తెలుస్తుంది. పామరులైన వారిని జాలరులని పట్టుకుని దేవుడు రక్షించాడు. మనుషులు పట్టి జాలరులుగా చేశాడు దేవుడు. పామరులను ఎన్నుకుంటానంటున్నాడు. అలాంటినప్పుడు మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకునేంత వరకు కూడా మనము ఓపికతో ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి మనం ఎదురు చూడాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే మనము ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఉంటున్నాము. అలాగ కాకుండా ఎలాగూ ఎన్నుకుంటానంటున్నాడు దేవుడు, అలాగే మనల్ని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. అప్పటి వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. రోమా 8:26 చూద్దామండి. అటువలే ఆత్మీయయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యముగా కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలాగండి? అట్టువలే ఆత్మీయులైన బలహీనులైన వారిని సహాయం చేయను కానీ ఎలాగో మనకు యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఆయన ఉచ్చరింప సఖ్యముగా మనలను ఎన్నుకునిచుంటున్నాడు. ఆత్మానుసారముగా మన పక్షమున ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు యేసుక్రీస్తు వారు. అలాంటినప్పుడు మనం ఇంకెంత నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన మన పక్షమునున్నప్పుడు మన భారం అంతైనా కూడా, మన సేవ అంతైనా కూడా, మన పరిచర్య అంతా కూడా దేవునికి మాత్రమే అప్పగించుకోరు. ఆటుపట్లు వస్తూ ఉంటాయి. అన్న పామరులైన వారు, ఇజ్జలేని వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. బలహీనలను ఎన్నుకుంటానంటున్నాడు. మన యుక్త ప్రార్థన ఎలాగో ప్రార్థన చేయాలో తెలియని వారిని, మనము ఎలాగ ప్రార్థన చేయాలో తెలియని వారిని మాత్రమే ఎన్నుకుంటానని చెప్పుచున్నాడు. ఆత్మ మూలంగా తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నానని చెప్పుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగున మన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలా చేయుచున్నాడు అంటే హృదయం ఏదో మనల్ని పరిశీలన చేసి ఆయన తెలుసుకునిచున్నాడు. వాక్యం ఏమిటనేది రుచి చూచి తెలుసుకోమన్న దేవుడే మన హృదయములను కూడా పరిశీలన చేసి తెలుసుకుంటానని చెప్పుచున్నాడు. తెలుసుకోమని చెప్పుచున్నాయి. ఆయనే మన హృదయములు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుందని తెలుసుకుని దేవుడు ఆయన సేవకు ఎన్నుకుంటాను. సంకల్పము చొప్పున పిలువబడిన మనం ఎలా పిలువబడిన దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారిని మాత్రమే ఎన్నుకుని ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలో తెలియని వారిని, వాక్యం ఎలా చదవాలో తెలియని వారిని మాత్రమే మనం దేవుని పరిచయం చేయాలని అందరికీ ఉంటుంది, అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ అది దేవుని ఏర్పాటు లేకపోతే ఏది కూడా సాధ్యము కాదు. మన బలహీనత కలిగి ఉంటే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే సమస్తమును కూడా మనకి కలుగుతుంది. మనం అలాగే మన పరిచర్యలు సాగాలని అనుకున్నప్పుడు మనం అన్నిటిని కూడా విడిచిపెట్టుకోవాలి. మనం సేవ చేయాలి అని ఆరాటం అందరికీ ఉంటుంది. కానీ దేవుడు ఎన్నుకోగలిగితేనే మాత్రమే మనం సేవ చేయగలం. అలాంటిది మానేసి మనము ఎదుటి వాళ్ళని మనం నిందించడం కానీ, ఎదుటి వాళ్ళని మనం దూషించడం కానీ అలాంటివి మనము చేయకూడదు. మన ప్రవర్తనను, మన నోరును చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. స్తుతులపైన ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ప్రభా, మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం చదువుచుండగా ప్రభా, మా వాక్యములో మా హృదయమును నింపుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి వేదననేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు నాయన ప్రభా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. బస్సులో వెలిచిన, హెలికాప్టర్లో వెలిచిన, ఎవరైతే ఏ వాహనములతో వెలుచున్నారో వారి వాహనంలో ప్రభా సురక్షితంగా ఇంటికి చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రభా రక్షణ దయచేయమని అడుగుచున్నాం, శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా వారికి క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎగ్జామ్ రాయిచుండగా ప్రభా వారికి జ్ఞానమును, తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ పరిశుద్ధమైన జ్ఞానం, నీ పరిశుద్ధమైన తెలివిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారికి
నాయన ప్రభు చదువుని అని గుర్తొచ్చి రాసి పాస్ అవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభు. ఇంకా ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభు. నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.